క్రీస్తులో యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపిగా కన్యమరియ గర్భాన జన్మించారు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద చెడుతనము, పాపము ఆదాము ద్వారా ఏలుబడి చేస్తూ సర్వ మానవాళిని నిత్య మరణానికి అప్పగిస్తుంది. తన పోలికలో తన స్వరూపమందున్న తన ప్రజలు నశించిపోవుట దేవుని చిత్తం కాదు. వారి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి తండ్రి బహుమతిగా అందించారు. మనిషి చేసే ప్రతి తప్పు, పాపము, దోషము వారికి నిత్య మరణాన్ని కలగజేస్తుంటే క్రీస్తు అమూల్యమైన రక్తము ద్వారా మన పాపములకు విడుదల, విమోచనను దేవుడు అనుగ్రహించి ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులుగా ప్రత్యేకింపబడ్డారు. మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును.